శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించేటువంటి విధానాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గరుడ పంచమి వ్రతము చేయదలుచుకున్నటువంటి స్త్రీలందరూ కూడా చక్కగా సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి తలంటి స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రములను ధరించాలి. గుమ్మాన్ని పసుపుతో అలికి ముగ్గులు వేసి దేవుని మందిరంలో ఫణిఫణామండల వర్తినియకు గౌరీదేవిని స్థాపన చేసుకోవాలి. అంటే ఆ ఈశాన్య భాగంలో ఒక పీటను అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక రవికను ఉంచి ఆ రవిక పైన కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యాన్ని పైన 2 ముఖములు కలిగినటువంటి పసుపుతో తయారు చేసినటువంటి గౌరీదేవిని ఏర్పాటు చేసుకొని ఆ గౌరీదేవిని ఫణిఫణామండల వర్తిని అంటారంటే సర్ప ప్రతిమను తయారు చేసి ప్రతిమకు క్రింది భాగములో గౌరమ్మ ఉండేటట్లుగా అమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా ఏర్పాటు చేసుకొని అమ్మవారిని చక్కగా అష్టోత్తర నామములతో అంగపూజతో షోడశ నామములతో అర్చన చేయాలి. గణపతి పూజ ఆరభ్య గణపతి పూజ ముందుగా చేసి కలశ పూజ చేసి అమ్మవారిని ఆ పసుపు అమ్మవారి యొక్క మూర్తిని పసుపులోనికి ఆవాహనం చేసి అమ్మవారిని అర్చన చేసి షోడశోపచారముల చేత పూజ చేసిన తర్వాత ప్రీతిగా కుడుములు ఇట్లాంటివన్నీ కూడా తీపి నైవేద్యము చేసి 10 ముళ్ళు కలిగినటువంటి దివ్యమైనటువంటి తోరాలు తయారు చేసుకోవాలి. ఆ తోరాల్లో ఒకటి అమ్మవారి ఖచ్చితంగా ముందు పెట్టాలి. ఆ తర్వాత ఇంట్లో ఎంతమంది ముత్తైదువులు ఉంటే అంతమంది అన్ని తోరాలు తయారు చేసుకొని అన్ని తోరాలతో పాటుగా వీలైతే ఒక తోరాన్ని ఎక్కువగా కూడా కట్టుకొని అక్కడ పెట్టాలి. ఎందుకయ్యా అంటే ఆ అమ్మవారి యొక్క పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణుడికి వాయన దానం ఇచ్చేటప్పుడు వీలైతే ఒక ముత్తైదువ దొరికిందనుకోండి వారి యొక్క అదృష్టానికి అంతే లేదు అంటారు. కాబట్టి ఒక ముత్తైదువ దొరికితే బ్రాహ్మణ ముత్తైదువకు ఆ తోరాన్ని కట్టి వాయన దానం ఇవ్వాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఎవరైతే గరుడ పంచమి వ్రతాన్ని శ్రద్ధాసక్తులతో ఆచరిస్తారో ఆచరించినటువంటి స్త్రీలందరూ కూడా సకల సౌభాగ్యాన్ని పొంది ఇహలోకంలో సమస్త సుఖాలన్నీ కూడా అనుభవించి అంత్యమున స్వర్గానికి చేరుతారు. గౌరీదేవి యొక్క సాయుధ్యాన్ని చేరుకుంటారని వ్యాసుడు చెప్పారు. అంతేకాదు ఈ గరుడ పంచమి యొక్క వ్రతములో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే గరుడ పంచమి యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలు సౌభాగ్యంగా ఉండడమే కాకుండా పుట్టింటి వారికి అందరికి కూడా శుభాలను కలగజేస్తారు. అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి గరుడ పంచమి వ్రతం యొక్క కథ లింకులో ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా లింకులో ఉన్నటువంటి కథను అందరూ కూడా చూసి కామెంట్స్లో ఉన్నటువంటి కథను అందరూ కూడా విని పునీతులవుదురుగాక. హరి ఓం తత్సతు.